కేసీఆర్ ఏమో ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతియుతం అన్నారు కదా. ఒకవైపు విధ్వంసం జరుగుతూ వచ్చింది. కేసీఆర్ మీకు మధ్య జరిగిన మీకు హెచ్చరికను ఘర్షణ ఉంటుంది కదా. మంచి ప్రశ్న. సరిగ్గా అది జరిగిపోయింది. నాకు అదంతా చేసిన తర్వాత పొద్దున్నే నేను ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మా పార్టీ నాయకుడు జంగంరావు గౌడ్ అని ఉంటారు. ఆయన ఇప్పటికి ఉన్నారు, పెద్ద మనిషి, నాకు తెలిసి 90 ఏళ్ళు ఉంటాడు అనుకుంటా. ఆయన ఒక లాడ్జ్ ఉండే, అక్కడికి వచ్చి పడుకున్నాను నేను 7:30 ఆ ప్రాంతాన. నేను ఈ అమీర్ అహ్మద్ అని ఇద్దరం కలిసి పడుకున్నాం. కేసీఆర్ గారు పొద్దున్న 7:30 8 గంటలకు ఫోన్ చేసుకుని మొదలుపెట్టినారు. నేను పడుకున్న ఫోన్ చూసుకోలేదు. 7:30కు కేసీఆర్ గారి ఇంటి నెంబర్కి వెళ్ళి వస్తూ ఉంది ఫోన్. నాకు 23555798 7 నెంబర్. సెల్ ఫోన్ కాదు, ఇంటి నెంబర్, ల్యాండ్ నెంబర్. మీ సెల్ ఫోన్? నా సెల్ ఫోన్కి వస్తున్నది 23555798. ఆయన ఇంటి నెంబర్ నాకు గుర్తుంది. వారు ఫోన్ చేస్తున్నారు. నేను ఫోన్ ఎత్తినాను. ఎక్కడున్నావా అన్నారు కేసీఆర్ గారు నన్ను. సార్ ఇట్లా ఇదంతా చేసి బంధుకు సంబంధించిన కార్యక్రమం చేసుకొని తెల్లవారుజామున వచ్చి పడుకున్నావు అంటే, చాలా నీ చక్కదనం, చేయాల్సింది చేసినావును అని. ఏమైంది సార్ అన్న. ఆ పోలీస్ కమిషనర్ అప్పుడు భాస్కర్ రావు ప్రసాద్ రావు అని వాళ్ళు ఉంటుండే, అన్నదమ్ములు ఇద్దరు, కృష్ణారావు, ఇద్దరిట్లలో ఎవరో ఒకరు కమిషనర్ ఉన్నారు. కమిషనర్ నాకే ఫోన్ చేసి, అప్పుడు కేసీఆర్ గారిని చంద్రశేఖర్ రావు అని అనేవాళ్ళు. కేసీఆర్ ఇంకా పేరు ప్రాచుర్యంలోకి రాలేదు. వాళ్ళు ఫోన్ చేసి అన్నారట, ఏమైంది చంద్రశేఖరరావు గారు, మీరు ఏంది తెలంగాణ ఉద్యమము, హింస లేని తెలంగాణ ఉద్యమం, రక్తపాతం లేని తెలంగాణ తీసుకొస్తున్నారు, మీరేందండి బంధు పేరు మీద మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు అని ఫోన్ చేసినట. ఇట్లా అంటుండు తమ్మి ఆయన అన్న. మరి ఏంటి సార్ అంటే, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నీ డ్రెస్ మార్చుకో, నీ బట్టలు మార్చుకొని, నీ కారు కూడా మార్చుకొని, నీ కోసం పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసి అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయినాను. నందీనగర్లో వారి ఇల్లు. అమీర్ అహ్మద్ కారు, ఇంకా ఆయన కార్ నెంబర్, నాకేమో ఎస్టీమ్ కారు ఉండే అప్పుడు. ఎస్టీమ్ అనే ఒక కారు ఉండే, జిప్సీ ఉండే, నాకు ఎస్టీమ్ ఉండే అప్పటికే. అమీర్ అహ్మద్ కారు 5252, ఇప్పటికి బాగా గుర్తుంది కార్ నెంబరు 52 AP 11 ఏదో 5252 మారుతి కారు. ఆ కారు తీసుకొని ఆయన తీసుకొని నేను సార్ దగ్గరికి వెళ్ళాను. పోయేసరికి కేసీఆర్ గారు హాల్లో ఉన్నారు, పొద్దున్నే పేపర్ చదువుతున్నారు. నన్ను పేపర్ చదువుకుంటే ఇట్లా చూసి, బలి పని చేసినావు కదా, అంత పోరగాళ్ళని ఒక దెబ్బ కొట్టంగానే విషయం చెప్పే పోరగాళ్ళని పెట్టినావు అని అన్నారు. అయితే అందులో ఒక దెబ్బ కొట్టంగానే ఎవరు చేయమన్నారు అంటే, టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కర్ణి ప్రభాకర్ చేయమన్నాడు, అందుకే చేసినామని చెప్పారట వీళ్ళు. ఇట్లా పెట్టినావు, సరే ఇక అయితే అయింది, అసలు ఇది చేయాల్సింది కాదు, తప్పు చేసారు మీరు, మనం బంద్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు కదా అని చెప్పేసి అని, ఇక నువ్వు ఎటుపోకు, నీ కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, ఇంటికాడనే ఉండు అని చెప్తే 3 days వారింట్లోనే ఉన్నాను. సో ఆయన ఎన్నడూ కూడా ఈ హింసని ప్రేరేపించినటువంటి వ్యక్తి కాదు. ఇంటికానే ఉన్నాడా? నందినగర్ ఇంట్లో ఆ 3 days ఇంటి దగ్గర ఉన్నాను. సరే, ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసినారు కాబట్టి వాళ్ళనే మెయిన్ అక్యూజ్డ్గా పెట్టినారు, నన్ను అందులో పెట్టలేదు. ఆ తర్వాత 4 రోజులకో 5 రోజులకో, 5 రోజులు కాదు, వీక్ డేస్ ఉన్నట్టున్నారు వాళ్ళు జైల్లో. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి, బహుశా అది తెలంగాణ ఉద్యమంలో రెండో అరెస్ట్. నల్గొండ అరెస్ట్ మీది, బస్సు ధ్వంసం. రెండో అరెస్ట్ ఇది. రెండో అరెస్ట్ వాళ్ళది. మొదటి అరెస్ట్ ఏమో మాది. దాదాపు మాది 2008 7 వరకు మా కేసులు నడిచినాయి. 2001 నుండి 2007 8 వరకు మేము రెగ్యులర్గా ఎలువేటి వెంకటేశ్వర రెడ్డి, అమీర్ అహ్మద్, కుస్మ జగదీష్, నేను రెగ్యులర్గా కోర్టుకు పోయించేవాళ్ళం. 2009 8లో కొట్టేసినారు. కానీ ఇక్కడ 2 విషయాలు. కొత్తకోటలో బస్సుల దగ్గర జరిగింది సాయంత్రం పూట. వాస్తవానికి కొత్తకోటలో తెలంగాణ వాదం అనేది అప్పటికి లేదు, ఏ మాట కామాట. అప్పుడు 69లో ఉన్నదేమో కానీ అది లేదు. అది అసలు ఎట్లా జరిగింది అది? సరిగ్గా మీరు చెప్పినట్టుగా ఆ సంఘటన కూడా మేమే కారణం, నేను నా టీం. ఇదే టీమా మళ్ళీ? సేమ్ ఇది, అంటే ఈ టీం కాదు, వ్యక్తులు మారుతారు. ఇందులో ఒకరిద్దరే యాడ్ అవుతారు. ఇందులో మీరు చెప్పిన దాంట్లో వ్యక్తులు మాత్రం మారుతారు. కుస్మ జగదీష్ నాతో కంటిన్యూస్గా ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ప్రొద్దున్నే అప్పుడు ఆర్డీఎస్ నీళ్ళ కోసం రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నారు, ఆయన రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే. ఆయన దీక్షలో కూర్చున్నాడు. ఎక్కడ మహబూబ్నగర్ దీక్షలో కూర్చున్నాడు. ఆయన దీక్షలో కూర్చున్నాడు. కేఎస్ రత్నం గారు ఆ పార్టీ జిల్లా మా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్, నేను యూత్ ప్రెసిడెంట్. వారితో పాటే జిల్లా అంతా తిరిగి వచ్చినాను. ఈ ఎట్లా దీక్ష సక్సెస్ అయింది, మంచి చెడు అనే దాంట్లో ఉన్నాము. ఆ రాత్రి వచ్చి పొద్దున్న ఎప్పుడో 3:30 4 ఆ ప్రాంతాన్ని పడుకున్నాను నేను. పొద్దున 5:36కు సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మళ్ళీ ఫోన్ వస్తున్నది. ఫోన్ వస్తుంటే నేను ఫోన్ ఎత్తగానే, ప్రభాకర్ అన్న నేను మాట్లాడుతున్నానంటే, ఎవరు అనంటే నేను హరీష్ని మాట్లాడుతున్నా అన్నారు. హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఉంటుండే, దాదాపుగా ఆయన ఉంటుండే.
ఏంది అని అంటే ఏం లేదు, ఆమె రవీంద్రనాథ్ రెడ్డి గారి వైఫ్ పారిజాతం డాక్టర్, నాకు పేరు కూడా తెలియదు, ఆయన చెప్పింది మొదటిసారి విన్నా నేను. పారిజాతం గారు వచ్చి బాధపడుతుండ్రు, ఇంటి ముందర ఆమె ఏడుసెంత పనిచేస్తున్నది, మా భర్త చనిపోయినాక మీరు చూస్తారా ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఏడుస్తున్నది అన్నాడు. మరి ఏం చేద్దామని అంటే, సార్కి ఇష్టం ఉండదు కానీ నేను చెప్తున్నా నీకు, నేను సార్కి ఇష్టం ఉండదు, సార్ కూడా తెలియనియదు ఇది, సార్కు చెప్తే కూడా కోపానికి వస్తాడు, ఇక మరి తప్పదు మనకు. సాయంకాలం అప్పుడు జెమినీ న్యూస్ ఉండే, మీకు బాగా గుర్తుండాలి, జెమినీ న్యూస్లో వార్త రావాలి అన్నాడు. అంటే ఏం వార్త రావాలంటే, ఏం వార్త రావాలని నీకు తెలుసు కదా అన్నాడు. జెమినీ న్యూస్లో వార్త రావాలి, ఆ జిల్లాలో ఏం రావాలో మీకు తెలుసు, ఏం వార్త రావాలో నీకు తెలుసు కదా. సాయంకాలం 7:30 ఉంటుండే, తర్వాత 9:30 కూడా ఉంటుండే, 7:30 ఉంటుండే, 9:30 ఉంటుండే. అయితే 7:30 వార్తల్లో రావాలన్నాడు ఆయన, నాకు చెప్పింది హరీష్ రావు గారు. సరే నేను ఏం చేసినాను, ఇప్పుడు ఇదే చెప్పినటువంటి జగదీష్ కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని ఈ నుంచి వెళ్ళి మళ్ళీ 6:30కు బయలుదేరినా, ప్రొద్దున్నే రెడీ అయిపోయి 2 కార్లలో బయలుదేరినాం. మధ్యలోకి పోయేలోపు ఒక మిత్రుడు పాపం చనిపోయిండు, ఆయన పేరెందుకు ఇప్పుడు కానీ చనిపోయిండు, ఆయన లేడు. ఆయన అన్నాడు, ఏంది ఈ కార్యక్రమాలు చేయడానికి నేనేడొస్తా అని చెప్పేసి జడ్చర్ల కాడ దిగి వెళ్ళొచ్చేసిండు పాపం. ఆయన భయపడ్డాడు, ఈ విధ్వంసం ఏంది, బస్సులు కాలబెట్టుడు ఇదంతా ఏంది అని చెప్పేసి ఆయన రిటర్న్ వచ్చేసిండు. కొద్దిగా భయపడ్డాడు ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చినారు. అందులో ఇప్పుడు ఇబ్రాహీంపట్నంకి సంబంధించిన వేణు అని ఇప్పుడు లేడు, పార్టీలో లేడు అతను, జేపీ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉంటాడు. ఇట్లా కొంతమంది అందరం కలిసి వెళ్ళి 7:30 బస్సుకు మాకు ఛాన్స్ లేదు, అప్పటికి మాకు రెక్కి చేసుకుంటున్నాం, ఎక్కడన్నా చూస్తే అంత జనాల్లో బస్సులు కాలబెట్టాలంటే అప్పుడు జనం ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాకున్న భయం ఒకటి బాగా ఉంటుండే బుచ్చన్న, 94 అనుకుంటా, 93లోనో 92లో కాకతీయ ఎక్స్ప్రెస్ కాలబడ్డది, మీకు గుర్తుంది అనుకుంటా. కాకతీయ ఎక్స్ప్రెస్ కాలబడ్డప్పుడు అందులో చాలామంది ప్రయాణికులు చనిపోయారు. ఆనాడేమో పీపుల్స్ వార్ చేసిందని ఒకవైపు, లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళ, లేదు మతోన్మాదానికి సంబంధించినటువంటి ఏదో ఇష్యూ అని ఒక కాంట్రడిక్షన్ ఉండే. అది చివరికి పీపుల్స్ వార్ మీదనే పడ్డది, అందులో చాలామంది చనిపోయారు. అది ఎప్పుడు నాకు మైండ్లో ఉంటుంది. ఒక పని చేస్తున్నప్పుడు, మనం జనం కోసం పని చేస్తున్నప్పుడు జనమే చచ్చిపోతే ఎట్లుంటుంది అందులో అనే ఆ భయం నాకు ఎప్పుడూ ఉంటుండే. నేను ఇప్పుడు ఇంతకుముందు చేసినప్పటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మనిషి కూడా చిన్న గాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లా కొత్తకోటకు వెళ్ళి తిరిగినాం, ఎక్కడ చూసినా బస్సుల్లో ఫుల్ జనం ఉంటున్నారు. ఇది ఇక ఒక హరీష్ రావు గారు మాకు పెట్టినటువంటి టైం నాకు గుర్తొస్తుంది, 7:30 జెమినీ వార్తల్లో రావాలంటాడు. అప్పటికి సమయం దగ్గరికి వస్తుంది, ఇంకేమన్నా కావాలని చెప్పేసి చక్కగా కొత్తకోట బస్టాండ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. కొత్తకోట బస్టాండ్ పక్కనే రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారి హాస్పిటల్ ఉంటుంది. రవీంద్రనాథ్ రెడ్డి గారి హాస్పిటల్ అంటే వాళ్ళ భార్య నడిపిస్తారు. మేము బస్టాండ్లోకి పోయినాం, డీజిల్ పెట్రోల్ తీసుకొని పోయినాం. అక్కడ 2 పోలీసు వాళ్ళు ఉంటుండే, కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ బస్టాండ్లో సైకిల్ మీద వచ్చిండ్రు, కాపలా కోసం వస్తారు. అప్పుడు కొద్దిగా పీపుల్స్ వారు బాగా ప్రభావం ఉండే. 2000, ఇది నేను చెప్పేది 3 అనుకుంటా, బహుశా 2003 అంటే పాదయాత్రకు జరిగినటువంటి సందర్భంగా. అయితే ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు, 2 బస్సుల్ని బస్టాండ్లో ఆగినరు, వేల మంది చూస్తుండగా మొదటకు ఒక రకమైనటువంటి టెర్రరైజ్ చేసి 2 బస్సుల్ని తగలబెడితే ఈ పోలీసు వాళ్ళు పీపుల్స్ వార్ వాళ్ళు అనుకొని సైకిల్ ఆడ వాడేసి ఒకటే పారిపోడు, వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. మా లక్ష్యం ఏంది, ఒక రకమైనటువంటి ధ్వంసం జరుగుతుంది అని అంటే జనం దింపేసినాం, అందరం దింపేసినాం. అక్కడ జనం దింపిన తర్వాత బస్సుల చుట్టూ జనం ఉన్నారు. సాయంకాలం 7:30 చీకటి అయిపోయింది. 2 బస్సులు తగలబడుతుంటే ఫుల్ కొత్తకోట బస్ స్టాండ్ ఫుల్ అది ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు పారిపోయిన తర్వాత నేను ఒక ఇండికా అండ్ సుమో 2 కార్లు ఉండే మాకు తీసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి రిట్రీట్ కావాలనేది కూడా మేము ముందే ప్లాన్ చేసుకొని అన్ని గ్రామాలు తిరుక్కుంటూ చిన్నకుంట ఆ ప్రాంతం నుంచి పోయి మహబూబ్నగర్ చేరుకున్నాం. తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతం 4 గంటలకు మేము దీక్షకు చేరుకున్నాం, రవీంద్రనాథ్ రెడ్డి గారి దీక్ష ప్లేస్కి. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి 4:30కు దీక్షని ఎత్తేసిండ్రు. అంటే మా నాయకుడిని కాపాడుకోవాలంటే ఏం చేస్తాం? సరే, నిజానికి జెమినీ వార్తలు వచ్చిందా లేదా, 9:30 జెమినీ వార్తలు వచ్చింది ఎగ్జాక్ట్లీ. అంటే జెమినీ అది దాన్ని కొనసాగింపే ఎత్తేయడం అన్నట్టు. సో అట్లా మీరు చెప్పినటువంటి కొత్తకోట మీకు బాగా గుర్తున్నట్టు, మీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి. నేను వార్త వేసిన అది. అచ్చా, మీరు ఏదో పత్రికలు ఉన్నారు అప్పుడు? ప్రజాశక్తి పేపర్లో పనిచేస్తున్నాను. ప్రజాశక్తి పేపర్లో రిపోర్టర్తో మాట్లాడినాం. ఇట్లా అయిందంటే వెంటనే అప్పుడు బస్సులు కదా, ఇవన్నీ లేవు. అయితే ఏం జరిగిందంటే, అంటే కొన్ని సందర్భాల్లో ఎవరో చేస్తే ఇంకోరి మీద పడుతుంది పాపం. అప్పుడు ఏమైంది, మేమని పోలీసు వాళ్ళు అనుకోలేదు,
రవీంద్రనాథ్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు కాబట్టి వారి శిష్యులు ఎవరన్నా చేసిండ్రు అనే ఉద్దేశంతో వారి శిష్యులు దగ్గర శిష్యులు అయినటువంటి, నాకు బాగా గుర్తున్నది, తెల్లారి నేను పేపర్లో చూసినాను, పత్రికల్లో రాసినారు, పేరు వచ్చింది, ఎవరి మీద కేసులు పెట్టిండ్రో. మన గణపురం అని ఒక మండలం ఉంటుంది, కిలాగన్పూర్. ఆ మండల పార్టీ జనరల్ జెడ్పీటీసీ ఎంపీపీ ఉండే రవి అని ఒక ఆయన ఉంటుండే, ఆయన మీద ప్రధాన నిందితుడిగా చేర్చిరు పాపం ఆయనని. చేసిందేమో మేము. తర్వాత అనుకున్నాం అరే పాపం చూడ అంటే, మళ్ళీ అనిపించింది తప్పదు, కొన్నిసార్లు సమాజహితమో లేకపోతే నాయకుని కాపాడుకునే సందర్భంలో కొన్ని ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వాళ్ళు అనుకుంది ఏంటంటే, ఆయనకు సన్నిహితులు ఆయన శిష్యులే చేస్తారు తప్ప హైదరాబాద్కి వెళ్ళి వచ్చి కర్ణ ప్రభాకర్ టీం చేస్తుందని ఎందుకు అనుకుంటారు. సో అట్లా 2001 నుండి 2009 వరకు ఇంకా చాలా జరిగినాయి. సో అటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా అయితే ఇది కేసీఆర్ గారికి ఇష్టం ఉండేది కాదు. ఇంకొక సంఘటన చెప్తాను మీకు. సరిగ్గా అదే టైంలో, సరిగ్గా ఇప్పుడు నేను చెప్పే టైంలోనే 2003లో సుదర్శన్ రెడ్డి గారని జెడ్పీటీసీ, భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ, ఎడమకాలువ నీళ్ళ కోసం పోరాటం జరుగుతూ ఉంది, ఎడమకాలువ నీళ్ళ కోసం. అప్పుడు ప్రభుత్వం ఏమో మమ్మల్ని చాలా చిన్నగా చూస్తుంది, టీఆర్ఎస్ ఏంది, అసలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ మంది ఎంత, వీళ్ళ కథ ఎంత అని. సో ఆయన దీక్ష ఒకవైపు నల్గొండలో కొనసాగుతున్నది, దీక్ష ముందుకు పోతుంది, 7వ రోజుకి వచ్చింది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎట్లయితే రవీంద్రనాథ్ రెడ్డి గారి దీక్షను పట్టించుకోలేదో ఇట్లనే. అయితే దానికంటే ఇప్పుడు కొత్తకోట కంటే ముందు నీ సంఘటన నేను చెప్పే సంఘటన జరుగుతుంటే ఓ రోజు మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మొన్నటిదాకున్న మంత్రి జగదీష్ రెడ్డి గారు, నేను, తర్వాత మాకు కొంత ఇక సరే జిల్లా అనుకున్నప్పుడు జిల్లాలో కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు ఉంటారు కాబట్టి కొంతమంది నాయకులేమో వ్యతిరేకిస్తే మేము చాలా సీరియస్ తీసుకొని ఒక మహిళల చేత ఒక ధర్నా పెడదామని చెప్పేసి ప్లాన్ చేసినాం, మహిళల చేత. అయితే అంతకంటే ముందు కలెక్టర్ ఆఫీస్ ముందర ఒక ధర్నా అని చెప్పేసి జెంట్స్తో పెడితే అంతకలితో 50 మంది లేరు, పోలీసు వాళ్ళు 20 మంది వచ్చి 50 మందిని తీసుకొని పోయారు. మేము మహిళలతో ధర్నా అనుకుంటే వాళ్ళు ఎంతమంది వస్తారు పోలీసు వాళ్ళు, మహిళలు అసలు జెంట్సే లేరు ఈ పార్టీకి, మహిళలు ఎక్కడ అని చెప్పేసి మమ్మల్ని తక్కువ అంచనా వేసిండ్రు. మేము 3000 మందిని జమ చేసినాం. 3000 మంది పార్టీ అప్పుడు లేదు, పార్టీ లేదు. 3000 మందిని గ్రామాల్లోకి వెళ్ళి, అది మీరు ఆశ్చర్యపోతారు, పెద్ద సెన్సేషనల్ అది ఆనాడు. ఎందుకు సెన్సేషనల్ చెప్తాను మీకు నేను. అయితే నార్కట్పల్లి అనే ప్రాంతం ఉంటుంది, చౌటుపల్లి దాటగానే చిట్యాల దాటి నార్కట్పల్లి. ఇప్పుడు ఉన్న బైపాస్ లేదు దానికి. బస్టాండ్ ముందర కొద్ది బాటిల్ నెక్ రోడ్డు ఉంటుంది, చాలా దగ్గరకు ఉంటుంది, ఇరుకు రోడ్డు. అది గ్రామ పంచాయతీ ముందు అనమాట. గ్రామ పంచాయతీ బస్టాండ్ పక్కపక్కే ఉంటుంది. ముందే రెక్కి వేసుకున్నాం మేము. రెక్కి వేసుకొని ఏడ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, తక్కువ వస్తే కూడా పర్వాలేదని. తీరా చూస్తే జిల్లా మొత్తం నలుమూలకి వెళ్ళి, ఆలేరు, మునుగోడు, నల్గొండ, దేవరకొండ ఆ ప్రాంతాలకు వెళ్ళి మహిళలు. అయితే పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్లకు జెంట్స్కే మంది లేరు, మహిళలు ఏడొస్తారు అనుకొని కరెక్ట్గా 5 మహిళలు పోలీసులు పెట్టారు. వాళ్ళు ఓన్లీ 5. మా మంది చూస్తే 3000 మంది వచ్చినారు. సరిగ్గా చేసినాం ఆనాడు. మాకు అప్పటికి మా సునీత అని ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గొంగిడి సుంత గారు కూడా అందులో ఉన్నారు. ఆ రోజు ఏమైంది, 11 గంటలకు మేము ఒకవైపు నేనేమో అమ్మనబోల్ రోడ్ దగ్గర, జగదీష్ రెడ్డి గారేమో అమ్మనబోల్ రోడ్ దగ్గర ఉంటుండే, నేనేమో ఇటువైపు చిట్యాల రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ జమ చేసుకొని ఇద్దరం ఒకేసారి అనుకొని బాటిల్ లెక్కున్నటువంటి ప్లేస్లో కూర్చోబెట్టాలి. 2,500-3,000 మంది వచ్చి ఒకేసారి కూర్చున్నారు. పోలీసు వాళ్ళు ఆశ్చర్యపోయినారు, అర్థం కాలేదు. వాళ్ళు ఫోర్స్ తెప్పించుకునేసరికి 2 hours పట్టింది. 11కు కూర్చున్నాం మేము, 1:32 పోలీసు వాళ్ళందరూ చేరినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసి టీవీలో అప్పుడు ఒక విస్సా అనే ఒక ఛానల్ మాత్రమే ఉండే, ఇంకా ఎవరు రాలే. ఈటీవీ 2 ఇదంతా ఈటీవీ ఉండే అప్పుడు. వీళ్ళందరూ ఏంటంటే అసలు వీళ్ళకి మనుషులే లేరు, ఎవడొస్తాడు అనుకుని రాలే. ఒక విస్సా ఛానల్ మాత్రం వచ్చి ఉన్నది. మొత్తం అది ఆగిపోయింది. దాదాపు 11 o'clock నుంచి 3:30 వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు హైవే మీద 4 గంటల పాటు ట్రాఫిక్ ఆగడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడికో నకరికల్ దాకా, అక్కడ ఇక్కడ చౌటుపల్లి దాకా ఆల్టర్నేటివ్ రోడ్లు లేవు. సరిగ్గా 3:30 ఆ ప్రాంతాన పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టినారు. మా పక్కనే కంకర రాళ్ళు, పెద్ద కంకర కుప్పలు, పెద్దవి. ఆ రోడ్డు వేయడానికి కంకర కుప్పలు ఉండే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మహిళలందరూ మధ్యలో కూర్చుంటే మేము చుట్టూ జెంట్స్ ఉంటే మా మీద మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టినారు. మేము మా జిల్లా యూత్ వింగ్ సంబంధించినటువంటి నాగార్జునచారి ఉండే, ఆయన ఒకవైపు నేను ఒకవైపు టీమ్గా విడిపోయి దాదాపు ఆ రోజు ధ్వంసం 150 ఆంధ్రాకు సంబంధించినటువంటి బస్సులు, లారీలు, కార్లు 150 ధ్వంసం జరిగింది. అతియోశక్తి అనిపిస్తుంది చెప్తే. 150 వాహనాలు మా నల్గొండ జిల్లాలో ప్రతి నాయకుడికి తెలుసు,
ప్రతి నాయకుడికి తెలుసు. ఎవరికి గాయాలు కాలేదు. గాయాలు అయ్యేటో వీళ్ళ మా నాయకులకు ఆయన ఏమైందంటే ఆ రోజు ప్రయాణికులకు గాయాలు జరగలేదు. మరి ఏం జరిగిందో మాకు తెలీదు. అంత పెద్దది ఒక యుద్ధంలాగా జరుగుతుంటే ఎవరికి గాయమైందో మాకు తెలియదు. మీకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అందులో దాదాపు మా నాయకులు ఒక ఆయన ఇన్స్పెక్టర్ సుధాకర్ అని ఇప్పటికీ ఉన్నాడు అనుకుంటే, బహుశా ఆయన రిటైర్డ్ అయ్యేమో. ఆయన ఇన్స్పెక్టర్గా ఉండే, ఆయన తలకాయ ఇట్లా పగిలిపోయింది పాపం. ఆయన తలకాయ పగిలిపోయింది. పగిలిపోతే అప్పటికి ఇంకా వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు. మా బొర్రా సుధాకర్ అని పార్టీ నాయకుడు, ఆయనని విచక్షణారహితంగా కొట్టిండ్రు. అసలు ఇక మా నాయకత్వాన్ని మొత్తం కొట్టేశారు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి చేరుకున్నటువంటి మాందాడి సత్యనారాయణ రెడ్డి గారు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, కూతురు లక్ష్మారెడ్డి, భీమిడి యాదిరెడ్డి, జగదీష్ రెడ్డి, తర్వాత మహిళలు సునీత, తర్వాత కూతురు లక్ష్మారెడ్డి గారి సతీమణి, వీళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వేసినారు. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేసినారు. 3:30 నుంచి వెళ్ళి దాదాపు 5 గంటల వరకు విధ్వంసం జరిగింది. సరిగ్గా ఆ టైంలో, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టం ఎట్లా పడ్డాం తెలంగాణ కోసమని. ఆ రోజు కేసీఆర్ గారికి విషయం తెలిసింది. అప్పుడు ఇంత స్పీడ్గా లేదు, ఈ ఫేస్బుక్ లేవు, సోషల్ మీడియా లేదు. కేసీఆర్ గారికి విషయం తెలిసి ఎవరు చేస్తుండ్రు అని జగదీష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఫోన్ చేసిండ్రు. ఇదంతా ఏంటంటే కర్ణప్రభాకర్ చేస్తుండే ఇదంతా జరిగితే ఫోన్ ఇయ్యానంటే ఆయన మొదటిసారి చెప్తున్నాను నేను. జగదీష్ రెడ్డి గారు నా చౌకాడికి ఫోన్ తీసుకొచ్చి పెడితే కేసీఆర్ గారు వారిస్తారు, నన్ను తిడతారు అని చెప్పేసి ఫోన్ మాట్లాడకుండా పక్కకు పెట్టేసిన. మా నాయకుడు అంటే మాకు అమితమైన గౌరవం, కానీ ఇదంతా మాకు మా నాయకులు ఇంత గాయాలై ఉన్నాయి ఎట్లు ఊకుంటా అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి దాదాపుగా 1 గంటన్నర పాటు జరిగింది. అది అయిపోయిన తర్వాత సేమ్ అలంపూర్ మన కొత్తకోట లాంటిదే మాకు మనసంతా గాయం ఉంది. దాంట్లో చెప్తాను. దానికి ఏమైంది అని అంటే దాదాపు మహిళలు, ఈ ధర్నాలో పాల్గొన్న మహిళలు 75 నుండి 90 మంది గాయపడ్డారు. మహిళలు పాపం, ఆ బాధ మాకున్నది. ఒక అమ్మాయి అయితే చెప్తే బాధ కలుగుతుంది, బ్రెస్ట్ పగిలిపోయింది పాపం. పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బకు బ్రెస్ట్ పగిలిపోయింది పాపం. అంటే ఇవన్నీ కూడా ఎంత బాధ కలిగింది. ఇది ఆ బాధతో చూసి ఏం చేయాలో మాకు అర్థం కాక నేను ఇదే చెప్పిన కుస్మ జగదీష్. ప్రతి దాంట్లో ఉంటుండే పాపం, ఆయన చాలా మిలిటెంట్గా ఉండేవాడు. ఇద్దరం కలిసి ఆ రాత్రి మరొక సంఘటన చేయాలి, ఏదో ఒకటి, ఇంకా లాభం లేదు, ఇది ఇంత దుర్మార్గంగా చేసారు పోలీసు వాళ్ళని. ఒకవైపు మా నాయకత్వాన్ని తీసుకుపోయేమో జైలు వేసిండ్రు, ఇంకోవైపు మా వాళ్ళకి గాయాలైనాయి అని ఆ రాత్రి ఇద్దరం కలిసి అమ్మనబోలు అనే ఒక ఊరు నార్కట్పల్లికి దగ్గర ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాత్రి 9 గంటలకేమో బస్సు వచ్చింది. బస్సు వచ్చి ఆగి ఉన్నది. ఆగి ఉంటే ఆ ఇద్దరు డ్రైవర్ని కండక్టర్ని దింపేసి ఆ బస్సుని కాలబెట్టేసినాం ఇద్దరం కలిసి. తెల్లారి పేపర్లు ఏంటంటే పీపుల్స్ వార్చే మరో ఘాతుకం అని వచ్చింది. వాళ్ళ అకౌంట్లో పీపుల్స్ వార్చే మరో ఘాతుకం అని బస్సు నాకు తెలిసి ఇప్పటివరకు అది పెండింగ్. ఇప్పుడు మన వార్త ఒకవేళ బయటికి పోతే తెలుస్తుంది ఏంటంటే, మొదటిసారి నేను చెప్తున్నా కాబట్టి బయటికి పోతుంది ఏంటంటే ఇంకా పోలీస్ రికార్డులలో అది పీపుల్స్ వార్ చేసినటువంటి ఘాతుకంగానే రికార్డులో ఉండి ఉంటుంది. ఎందుకంటే మా మీద కేసులు కాలేదు. మేము చేసి చాలా దూరం నడుచుకుంటూ వచ్చి కారు తీసుకొని నడుచుకుంటూ వచ్చిరా చాలా దూరం, ఎందుకంటే తెలుస్తుంది మళ్ళీ జనాలు ఎంటబడతారు అనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ దూరంలో కారు పెట్టేసి వెన్నెల రాత్రి బాగా గుర్తుంది నాకు. అయితే ఆ రోజు నేను చెప్తున్నటువంటి మిత్రుడు కుస్మ జగదీష్ ఆ బస్సులో డీజిల్ పోసి, అయితే డీజిల్ కంటే ముందు పెట్రోల్ ఎక్కువ పోసినాడు. పెట్రోల్ ఎక్కువ పోసి తగలబెట్టేసరికి ఒకేసారి బస్సు పేలిపోయింది. ఆ పేలిపోతే ఆ బస్సులో నుండి ఆయన దూకుతుంటే ఆయన కాలిపోతూ దూకినాడు పాపం. ఆయన కాలిపోతూ దూకినాడు. మేము ఆయన ఇద్దరం కలిసి ఆ కాలిపోయింది ఆ హడావుడిలో అర్థం కాలేదు, నడుచుకుంటూ చాలా దూరం, ఎందుకంటే ఉరుకుతే కూడా జనం గుర్తుపడతారని ఉడుచుకుంటూ అసఫ్నగర్ అని ఒక కాలువ ఉంటుంది అక్కడ ఆ ఏరియా వాళ్ళకి తెలుసు. అక్కడ మా వెహికల్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి చక్కగా గుండ్రాంపల్లి అనే ఊరికి వచ్చి రాత్రి దాబాలో తిందామని, రాత్రి 11 ఆ ప్రాంతాన్ని తిందామని కారు ఆపితే వెనకకు చూసేసరికి పాపం మొత్తం కాలిపోయి ఉన్నది, శరీరం కాలిపోయినది ఆయనకి, కుస్మ జగదీష్కి. ఇది 2003. సో ఇట్లా ఒక్కొక్కరు ఉద్యమంలో పనిచేసి, ఉద్యమంలో త్యాగం చేసి, తెగింపుతో మా ఇంటి కోసం చేయలేదు మేము త్యాగం, మా సొంత ఆస్తుల కోసం తెగింపు చేయలేదు. మేము చేసినటువంటి తెగింపు ఏంటంటే తెలంగాణ రావాలి. సరే ఇది తప్పనే తెలుసు మాకు. కేసీఆర్ గారు వదికు తిడుతూ ఉన్నారు. ఆయన ఫోన్లో నాకు వినపడుతున్నది, ప్రభాకర్ నేను సీరియస్ చెప్తున్నా, మూమెంట్ నువ్వు పక్కదారి పట్టిస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు కేసీఆర్ గారు అన్నటువంటి మాట. జగదీష్ రెడ్డి నా మీద చాలా సీరియస్, సార్ మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతలేవేంది అని మొట్టమొదటిసారి. ఎందుకంటే మా నాయకుడు ఆజ్ఞలు ఎప్పుడు మేము అధికారమైనటువంటి వాళ్ళం, కానీ లేదు నేను మాట్లాడితే ఎక్కడ ఆగుతానో నేను అని, ఆయనతో ఫోన్లో మాట్లాడితే వినాల్సి వస్తుందని. సో అట్లా రాత్రి ఇది జరిగిన తర్వాత ఆ రాత్రి ప్రొద్దున్న ఏం చేసినాం,
ఈ గాయపడ్డటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సునీత గారు ప్రాంతం నుంచి అయినటువంటి వాళ్ళు దేవరకొండ ప్లస్ మునుగోడు ఈ మా దగ్గర చౌటుపల్లి మండలంలో పీపల్పాడు అల్లాపురం అని చుట్టుపక్కల తండాలు ఉంటాయి. ప్రతి ఇంటికి పోయి గాయపడ్డ ప్రతి ఇంటికి పోయి మేము మందులు పంచి వచ్చినాం. ప్రతి ఇంటికి పోయి అప్పుడు మా పార్టీలో శోభారాన్ని మహిళా ప్రెసిడెంట్ ఉంటుండే, ఆవిడ కూడా మాతో ఉండే. సో అందరం కలిసిపోయి మందులు పంచి వచ్చినాం ఇంటింటికి పోయి. పాపం వాళ్ళు ఒక తలలు పగిలినాయి, బ్రస్టులు పగిలినాయి, చాలా భయంకరమైనటువంటి ఒక యుద్ధం. సో ఇటువంటివన్నీ కూడా మూమెంట్ని స్టరప్ చేయడం కోసం, మూమెంట్ అంటే తెలంగాణని ఇవాళ తెలంగాణ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఈ కష్టం తెలియనటువంటి వాళ్ళు అపహాస్యంగా మాట్లాడతారు. ఈ శ్రమ తెలియనటువంటి వాళ్ళు ఆనాడు మేము చేసిన పని ఎందుకు, నీళ్ళ కోసం కొట్లాడినాం, నీళ్లు పోతున్నాయి. తెలంగాణ వచ్చే కంటే ముందే నీళ్లు పోతూ ఉన్నాయి, నిధులు మరోవైపు పోతూ ఉన్నాయి. దాన్ని అయితే ఆపుకోవాలి కదా, తెలంగాణ వచ్చేనాడికి వస్తుంది, ఈ లోపైతే ఆపుకోవాలి కదా. మరి ఆపుకోవడంలో భాగంగా మా తెగింపు ఇది ఉంది కదా. ఇవన్నీ విషయాల్ని అపహాస్యం చేసేటువంటి నాయకులు అవపడుతున్నారు.